సబ్స్క్రైబ్ బటన్ ఆన్ చేసుకుంటే సబ్స్క్రైబర్స్ అనేది చాలా ఫాస్ట్గా అయితే వచ్చేస్తారు. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ బటన్ ఆన్ చేసుకోగానే సబ్స్క్రైబర్స్ రావడం ఏంటి అనుకుంటున్నారా? ఇక్కడే ఉందండి లాజిక్. సో వీడియో మొత్తం క్లారిటీగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. స్కిప్ చేస్తే మళ్ళీ అర్థం కాదు, ఓకేనా? సో మనం రోజు చూస్తూనే ఉన్నా కూడా ఆ బటన్ అనేది మనకు తెలియదు. సో యూట్యూబ్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, ఆ బటన్ మనం ఆన్ చేసుకుంటే సబ్స్క్రైబర్స్ చాలా ఫాస్ట్గా వస్తారు. ఎవరికైతే మాకు సబ్స్క్రైబర్స్ రావడం లేదు, ఛానల్ గ్రోత్ అయితే ఆగిపోయింది అనుకునే వాళ్ళకి ఈ వీడియో అయితే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. సో అది ఎలాగో నేను ఇప్పుడైతే ఈ వీడియోలో చెప్పేస్తాను. సో వీడియో లెంత్ ఎక్కువగా ఉందని ఎక్కడ స్కిప్ చేయొద్దు, మొత్తం చూడండి, అప్పుడే అర్థమవుతుంది, ఓకేనా? ఇంకా ఆలస్యం మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే, ఫస్ట్ ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? సో ఫస్ట్ అయితే మనం యూట్యూబ్ ఆన్ చేసేద్దాం. ఓకే, ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేసేయండి. ఇక్కడ మనం వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాం కదా, వీడియోస్, షార్ట్స్ అండ్ లైవ్ ఉంది కదా. ఇప్పుడు మనకు కావాల్సినటువంటి సబ్స్క్రైబ్ బటన్ అనేది మనం ఇక్కడ ఈ లైవ్లోనే మనము యాడ్ చేయాల్సి ఉంటుంది, ఓకేనా? ఓకే, వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయొద్దు, స్కిప్ చేస్తే మళ్ళీ అర్థం కదా, ఓకేనా? సో ఇక్కడ ఐరాస్ వరల్డ్ ఈజ్ లైవ్ అని ఉంది కదా, ఇక్కడ పెన్సిల్ సింబల్ కనిపిస్తుంది కదా, ఈ పెన్సిల్ సింబల్ మీద అయితే క్లిక్ చేసేయండి, ఓకేనా? ఫస్ట్ అయితే మనం ఇక్కడ థంబ్‌నెయిల్ అనేది మనం ఎప్పుడు క్రియేట్ చేసుకొని పెట్టుకోవాలి, ఓకేనా? థంబ్‌నెయిల్ అవసరమా అంటే ఖచ్చితంగా అవసరమేనండి, ఓకే? సో థంబ్‌నెయిల్ అయితే ఒకటి మీరు క్రియేట్ చేసి పెట్టేసుకోండి, మీ ఫోటో ఏదైనా ఒకటి యాడ్ చేసేసుకోండి, ఓకే? సో టైటిల్ కూడా మనం ఖచ్చితంగా ఇవ్వాలి, ఓకేనా? ఇదంతా డిలీట్ చేసిండి. సో మీరు ఫర్ సపోజ్ మీరు మార్నింగ్ లైవ్ పెడుతున్నారనుకోండి, గుడ్ మార్నింగ్ అని పెట్టండి, ఓకే? లేదంటే ఇంకేదైనా ఒకవేళ మీకు సబ్స్క్రైబర్స్ ఎక్కువ వచ్చారు, ఒక 1000 వచ్చారు, 1000 సబ్స్క్రైబర్స్ లైవ్ ఎలా అయినా పెట్టుకోండి, ఓకే? నేనైతే గుడ్ మార్నింగ్ అని పెడుతున్నాను, మార్నింగ్ లైవ్ పెడతాను కాబట్టి, ఓకే? గుడ్ మార్నింగ్ ఆల్, గుడ్ మార్నింగ్ ఆల్ అని పెట్టాను, ఓకే? టైటిల్ కంపల్సరీ ఇవ్వండి. అలాగే విజిబిలిటీ అనేది కూడా ఎప్పుడూ మనకి పబ్లిక్లోనే ఉండాలి, ఓకే? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆడియన్స్ రిక్వైర్డ్ అని ఉంది కదా, అదైతే ఏం అవసరం లేదండి. అలాగే కిందకు వచ్చేయండి, ఇన్వైట్ గెస్ట్ అని ఉంది కదా, ఇది వచ్చేసి ఏ ఇద్దరైనా మీరు లైవ్ అయితే పెట్టుకోవచ్చు, ఆ ఆప్షన్ ఇది, ఓకే? అండ్ డిస్క్రిప్షన్ అయితే ఏం రాయాల్సిన అవసరం లేదు, వదిలేండి. అలాగే లొకేషన్ కూడా అవసరం లేదు, స్క్రీన్ క్యాస్ట్ అవసరం లేదు, షెడ్యూల్ ఫర్ లేటర్. ఒకవేళ మీరు ఇప్పుడు చేస్తున్న ఈ వీడియో అనేది తర్వాత కావాలి అప్లోడ్ చేసుకోవాలి అంటే షెడ్యూల్ చేసుకోవచ్చు, ఓకే? అలాగే అడ్వాన్స్డ్ సెట్టింగ్స్, ఈవెల్ సెట్టింగ్స్ ఏం అవసరం లేదండి, ఓకే? మనం సో ఇప్పుడు నెక్స్ట్ అయితే మనం నెక్స్ట్ అని ఉంది కదా ఆప్షన్, దీని మీద అయితే క్లిక్ చేసేయండి. ఇప్పుడే ఇక్కడ వచ్చేసి ఈ నెక్స్ట్ మీదకి వచ్చిన తర్వాత ఇక్కడ ఈ వీడియో మేడ్ ఫర్ కిడ్స్ అని అడుగుతుందండి. ఈ లైవ్ ఎప్పుడు కూడా నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసేయాలి, ఓకేనా? సో గో లైవ్ అనమాట, ఓకే? గో లైవ్, మనం బ్యాక్ వచ్చేద్దాం, ఓకే? సో ఇప్పుడే మన సబ్స్క్రైబ్ బటన్ అనేది ఇక్కడే ఉంటుంది. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయదు, స్కిప్ చేస్తే మళ్ళీ అర్థం కాదు, ఓకేనా? సో ప్లీజ్ బీ కేర్ఫుల్, అందరూ జాగ్రత్తగా చూడండి, ఇప్పుడే మీరు కరెక్ట్గా చూడాలి. సో మనం ఇప్పుడైతే లైవ్లోకి చూపించడానికి కాబట్టి లైవ్ అయితే నేను కట్ చేశాను, ఓకే? సో నెక్స్ట్ ఏంటంటే ఈ లైవ్ చేయడం వలన ఏంటి యూజ్, ఇలా సబ్స్క్రైబ్ బటన్ ఆన్ చేసుకోవడం వల్ల ఏంటి యూజ్ అని అడుగుతారు కదా, ఇక్కడే ఉందండి అసలు మ్యాజిక్, ఓకేనా? ఇలా సబ్స్క్రైబ్ బటన్ మోడ్ అనేది ఆన్ చేసుకున్న తర్వాత ఎవరైనా కొత్తగా మన ఛానల్ని మనం లైవ్ చేస్తున్నప్పుడు కొత్తగా ఎవరైనా వచ్చారనుకోండి, మనకి మెసేజ్ చేయాలంటే వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మనకి మెసేజ్ చేయాలి. సో ఎవరికైనా ఇలా చేయాలనే యాంగ్జైటీ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకు సబ్స్క్రైబర్స్ వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. సో అందుకే ఈ సబ్స్క్రైబ్ మోడ్ అనేది పెట్టుకుంటే మనకి ఖచ్చితంగా సబ్స్క్రైబర్స్ అయితే వస్తారు. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.